హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో మనం డిఫరెంట్ స్టైల్లో బజ్జీ రెసిపీ తయారు చేద్దాం. ఈ ఆకులను హిందీలో ఆరేకువాజ్ పత్తి అంటారంట. తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఈ రెసిపీ నా ఫ్రెండ్ చేసిన రెసిపీ అండి. డిఫరెంట్గా చాలా బాగుంటుంది. బజ్జీల్లో డిఫరెంట్ స్టైల్ బజ్జీ అండి. రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియోలో చూపించిన ఆకులను శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలాను తయారు చేసేద్దాం. కట్ చేసిన అల్లం, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే బౌల్లో ఒక చిన్న కప్పు పచ్చిశనగ పిండిని వేసుకోవాలి. అరకప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఒక టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని అర టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు కారం, అర టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి మిశ్రమాన్ని మొత్తం కలిసే విధంగా మసాలాలన్నీ కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిశ్రమాన్ని కలుపుకొని మనం ముందుగా శుభ్రంగా కడిగిన ఆకులకు వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా మిశ్రమాన్ని మొత్తాన్ని అప్లై చేసుకోవాలి. ఒక ఆకు మొత్తానికి వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా అప్లై చేసుకున్న తర్వాత అదే ఆకు పైన మరొక ఆకును ఉంచి వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలాని అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న ఆకుల మొత్తాన్ని ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేసుకొని మసాలా మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. అన్ని ఆకులకు బాగా పట్టే విధంగా మసాలాని అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకును ఫోల్డ్ చేసుకుంటూ మసాలాని అప్లై చేసుకోవాలి. ఆకులను వీడియోలో చూపించిన విధంగా మడుచుకున్న తర్వాత ఆకులు మళ్ళీ ఊడిపోకుండా ఉండడం కోసం టూత్ పిక్తో కానీ లేదా ఏదైనా స్టిక్తో కానీ వీడియోలో చూపించిన విధంగా గుచ్చుకోవాలి. మనం ఫోల్డ్ చేసుకున్న ఆకును పక్కన ఉంచుకొని ఆవిరిలో ఉడకడం కోసం తయారు చేసుకుందాం. ఒక కడాయి పెట్టి కడాయిలో ఒక గ్లాస్ నీళ్ళను వేసుకోవాలి. పైన ఏదైనా ఒక స్టాండ్ని ఉంచాలి. స్టాండ్ లేకపోతే వీడియోలో చూపించిన విధంగా ఏదైనా ప్లేట్ని కూడా ఉంచవచ్చు. మనం ముందుగా స్టఫ్ చేసిన ఆకులను వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకుని మూతతో క్లోజ్ చేసుకుని ఫ్లేమ్ని హైలో ఉంచి మూతతో క్లోజ్ చేసుకుని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నేనైతే వీడియోలో చూపించిన విధంగా స్టాండ్ని సెట్ చేసుకున్నానండి. మీ దగ్గర స్టాండ్ లేకపోతే మొదటగా చూపించిన విధంగా ప్లేటును కూడా నీటిపై ఉంచి ఉడికించుకోవచ్చు. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఉడికిన దానిని పూర్తిగా చల్లార్చుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగిలిన మసాలా మిశ్రమంలో వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ చేసుకుని కడాయిలో నూనెను పెట్టి హై ఫ్లేమ్లో వేడి చేసుకుని వీడియోలో చూపించిన విధంగా మసాలాలో స్టఫ్ చేసి కడాయికి సరిపడా పెట్టాలి. ఒకవైపు డీప్ ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకుని రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. అంతే అండి, రెసిపీ అయితే తయారైపోయింది. ఆయిల్లోంచి సపరేట్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్తో కానీ చపాతీతో కానీ పరోటాతో కానీ లేదా అలాగే ఒట్టిగానే కూడా తినేయచ్చు. కావాలనుకుంటే ఉల్లిపాయ లెమన్తో సర్వ్ చేసుకోవచ్చు.
చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.